ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, వచ్చిన డబ్బంతా కొడుక్కి ఇచ్చేశాడు. వాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా వెళ్ళిపోయాడు. నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి నాకు చదువుకుంటుండగానే అన్నాడు, మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు, మేడ కట్టేసుకున్నానన్నాడు, 2 కార్లు కొనేసుకున్నానన్నాడు. ఒరే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి, నేను వస్తానండి, స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు. ఎప్పుడో వస్తాడు వాడు, ఉన్నదంతా వాడికి ఇచ్చాడు. ఒరే నాకు ఇస్తావా అని అడుగుతాడా తండ్రి? అడగడు. ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు. నాన్నగారండి విమానం అంత కారు కొనుక్కున్నానో ఫోటో పంపించాడు. అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణీ కార్తిలో ఉత్తరీయం నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు కొన్నట్ట ఫోటో చూడండి అంటాడు. నువ్వు పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే, పోన్లేదురో ఎంతకాలం బతుకుతాను, మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం అది తండ్రితనం అంటే. తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరణ తండ్రిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు, కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బావుణ్ణు, నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బావుణ్ణు, నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెడితే బావుణ్ణు, సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి తీసుకెళ్లి కారులో దింపితే బావుండంటే, ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి 20 రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటు అయిపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెడితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కాని నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే, తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచి పీనుగు 3 రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంచేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక, వాడి సంపాదన ఒక సంపాదన. తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టినవాడు కొడుకు. విదేశాలు వెళ్ళొద్దంటలేదు, ఉద్యోగాలు చెయ్యొద్దంటలేదు, కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యం. కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ కన్న కడుపున పుట్టిన కొడుకు కొడుకి. వాడికి ఆ కర్తవ్యం లేనప్పుడు వాడికన్నా ఇంట పెరుగుతున్న పెంపుడు కుక్క మీద.